హాయ్ అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మినప సున్నుండలండి. ఈసారి ఎప్పుడైనా మీరు మినప సున్నుండలు చేసినప్పుడు ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. రుచి మాత్రం చాలా బాగుంటాయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. దీనికోసము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా మందంగా కొంచెం వెడల్పుగా ఉండే ఒక బాండీ పెట్టుకోండి. ఇందులో ఒక కప్పు పొట్టు మినపప్పు వేసుకోండి, ఒక కప్పు మినప గుండ్లు వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల సున్నుండల ఫ్లేవర్ చాలా బాగుంటాయి. పావు స్పూన్ నెయ్యి వేసుకొని వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే నిలబడి మంచిగా వేయించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ. ఈ మినపగుండ్లు కనుక సరిగ్గా వేగలేదనుకోండి, ఈ సున్నుండలు తిన్నాక మనకి కడుపులో నొప్పి వస్తుందన్నమాట. నేను కొంచెమే తీసుకున్నానని ఇలా ఒకేసారి వేయించుకుంటున్నానండి. మీరు కనుక మరిన్ని తీసుకుంటే కొంచెం కొంచెం వేసుకొని బాండీలో వేయించుకోండి, బాగా వేగుతాయి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్లు బియ్యం వేసుకొని ఈ బియ్యంని కూడా ఈ మినపగుండ్లతో పాటే ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా అంతా మంచిగా వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి. అప్పుడు మంచి కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. అప్పుడు వీటిని తీసుకొని స్టవ్ ఆపేసుకొని పక్కనుంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత వీటిని తీసుకొని తడి లేకుండా శుభ్రంగా ఉన్న ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి చూసుకోవాలండి, మనం చేతితో పట్టుకొని చేతికి ఎక్కడ బరక తగలకుండా చూసుకోవాలన్నమాట. మళ్ళీ బరకగా తగిలిందంటే తినేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇలా చూసుకొని జాగ్రత్తగా మెత్తగా వేసుకోవాలి పిండిని. మీది కనుక కొంచెం ఎక్కువ పిండి అనుకోండి, బయట మరపట్టించుకోవచ్చు. కొంచెమే కదా అని ఇలా మిక్సీలో వేశాను నేను. ఇలా మిక్సీ పట్టుకుని ఈ పిండి అంతా కూడా ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం తీసుకొని మనం వేసుకున్న మిక్సీ జార్లోనే ఇంకొంచెం వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ, నేను 2 కప్పులు తీసుకున్నాం కదండి, 1 కప్పు మినపప్పు, 1 కప్పు మినపగుండ్లు, 2 కప్పులకి 2 కప్పులు బెల్లం తురుము వేస్తున్నాను. 1 కప్పు ఇప్పుడే వేసేస్తున్నానండి, 2 కప్పు రెండోసారి వేసుకోవాలి. మిక్సీ జార్ చిన్నది కదా నేను తీసుకుంది. ఈ బెల్లం పైన ఇంకొంచెం మినపిండి ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కప్పినట్టుగా వేసేసామంటే మనం మిక్సీ తిప్పుకునేటప్పుడు పట్టేయకుండా ఉండిద్ది, ముద్దలాగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బెల్లం అంతా నలిగిపోయిద్ది అనమాట ఈజీగా. అదేవిధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట. నేను రెండోసారి వేసినప్పుడు ఇంకొక కప్పు వేసానండి బెల్లం తురుము. 2 కప్పులు బెల్లం తురుము వేసుకున్నాం మనం ఇప్పుడు. 2 కప్పులకి తీపి చక్కగా సరిపోయిద్దండి ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని మొత్తం ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. మీరు కావాలంటే దీనిలో కొంచెం యాలకుల పొడి వేసుకోండి, నేను వేయట్లేదు. మీ దగ్గర యాలక్కాయలు కనుక అయితే మీరు మిక్సీ పట్టుకునేటప్పుడే వేసుకోండి. ఈ పిండిని ఒకసారి ఇలా అంతా ఎక్కడన్నా కొంచెం బెల్లం గడ్డలు అలా ఏమైనా ఉన్నాయో చూసుకొని జాగ్రత్తగా అంతా మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా అంతా బెల్లం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీనిలో ఫ్రెష్గా ఉన్న నెయ్యిని మంచిగా కాచుకొని వేసుకోవాలి. ఇలా పిండి మొత్తంలో ఒకేసారి పోసుకోకుండా ఇలా ఒక పక్కన కొంచెం కొంచెం పోసుకుంటూ, మనం వేడిగా ఉన్న నెయ్యి పోసుకుంటున్నాం కదా, చూసుకొని చేయి కాలుతుందండి, జాగ్రత్తగా ఈ పిండిని ఇలా ఒక పక్కగా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చేతిని ఒకసారి ఇలా ప్లేటుకేసి రుద్దామంటే ఎక్కడ చేతికి పిండి అంటకుండా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని మనకి ఏ సైజులో సున్నుండలు కావాలో ఆ సైజులో చుట్టుకోవాలి. ఇలా చేతికి మనం పిండి లేకుండా చూసుకున్నామంటే మనం సున్నుండ చుట్టుకునేటప్పుడు రౌండ్ షేప్ చాలా చక్కగా వస్తుందండి. మనకి పిండి ఉందనుకోండి కొంచెం గతుకులు గతుకులా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇలా చుట్టుకునే సున్నుండలన్నీ ఇలా బాక్స్లో పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చుట్టుకొని తీసుకోవాలి. మనకి ఇంకా వేడి వేడి మినప సున్నుండలు రెడీ అయిపోయినట్టేనండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకున్నామంటే రోజు ఉదయం సాయంత్రం తిన్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈసారి ఎప్పుడైనా మీరు మినప సున్నుండలు చేసినప్పుడు ఈ కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.